సో ఈరోజు మన ఎక్స్పెరిమెంటు ఒక చోక్ కాయిల్ ఇస్తే దానికి ఉన్నటువంటి పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో దాని పారామీటర్స్ వచ్చేసరికి దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, మరి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇవి ఎలా కనుక్కోవాలి ఏంటి అని చూసేటప్పుడు దీనికి ఒకసారి DC సప్లై ఇచ్చి మనం రెసిస్టెన్స్ను కట్టాలి. రెండవ సర్క్యూట్లో ఏసీ సప్లై ఇచ్చి ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వీటి సహాయంతో దాని పారామీటర్స్ తేలిగ్గా కట్టేయచ్చు. సో ఫస్ట్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ కట్టడం ఎలా అంటే, ఇదిగో DC సప్లై తీసుకున్నాం, రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఇదిగో ఇది ప్లస్ అంటాం, ఇది మైనస్ అంటాం, ఒక బ్యాటరీ లాగానే అనుకోవచ్చు. ఇదేమో రెడ్ కలర్లో ఉంటుంది జనరల్గా మన ల్యాబ్లో, ఇదేమో బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఈ వోల్ట్ మీటర్ని ముందు ఈ ప్లస్ అని రెడ్కి తగిలిచ్చేయండి, ఈ మైనస్ని బ్లాక్కి ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఈ ప్లస్ దగ్గర నుంచి యామ్మీటర్ ప్లస్కి వెళ్ళండి. మైనస్ నుంచి చోక్ కాయిల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, దానిలో ఒక టెర్మినల్కి ఇవ్వండి. ఇదిగో ఈ రెండవ టెర్మినల్ నుంచి ఇదిగో బ్లాక్ వచ్చి క్లోజ్ చేసేయండి. కనెక్షన్స్ అయిపోయినాయి. ఎక్కడైనా ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవ్వాలి అంటే సర్క్యూట్ క్లోజ్ అయి తీరాలి. సో ఇదిగో ఇలా సర్క్యూట్ క్లోజ్ అయ్యింది, మళ్ళీ ఇలా సర్క్యూట్ క్లోజ్ అయింది. ఇలా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన కనెక్షన్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏముంది, సింపుల్. ఇదిగో 0 to 30 volts రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఉంది కాబట్టి దీన్ని వేరీ చేస్తూ 5 volts ఒకసారి, వెంటనే కరెంటు అదేవిధంగా 10 volts, 15 volts, 20 volts అప్లై చేయండి. ఇదిగో ఈ మొదటి టేబులర్ కాలంలో సరే ఇక్కడ గీసుకోండి. టేబులర్ కాలం సీరియల్ నంబర్ VDC IDC అనండి, సీరియల్ నెంబర్ 1 2 3 4. సో దీన్ని వేరీ చేస్తూ 5 volts, 10 volts, 15 volts, 20 volts అప్లై చేయండి. కరెంట్స్ ఎంత వస్తే అంత నోట్ చేసేయండి. యామ్మీటర్లో కరెంట్స్ ఎంత వస్తే అంత. సో దీని నుంచి రెసిస్టెన్స్ కట్టవచ్చు. ఓకే, తర్వాత ఇంపెడెన్స్ ఎలా కట్టాలి అంటే, ఇదిగో రెండవ సర్క్యూట్. సో ఇంపెడెన్స్ కట్టేటప్పుడు మనం AC సప్లై తీసుకోవాలి. ఈ AC సప్లై ఇదిగోండి, ఏం లేదు, ఇది స్విచ్ ఆన్ చేయాలి కదా, ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా బల్బు వేయాలన్నా. అదేవిధంగా ఇదిగో మన చోక్ కాయిల్కి సప్లై ఇవ్వడానికి కూడా ఈ స్విచ్ ఆన్ చేయాలి. ఇది ప్రొటెక్టివ్ ఫ్యూజ్ ఇది. అయితే డైరెక్ట్గా మనం స్విచ్ ఆన్ చేస్తే దీనికి 230 వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ వచ్చే 230ని